శత్రు దేశాల నుంచి రక్షణ కోసం నిర్మించిన గోడ ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. వందల ఏళ్లు కష్టపడి దీన్ని నిర్మించారు. మన దేశంలోనూ గోడలున్నాయి. ఈ గోడలు కావు, కనిపించని గోడలు. మొత్తం భారతీయ సమాజాన్ని 6,000కు పైగా కులాలుగా విభజించిన గోడలు. ఇండియన్స్కి మధ్య మన ఇండియన్సే కట్టుకున్న కులం గోడలు. చైనా గోడ శత్రువుల్ని ఆపితే మన గోడలు వారికి ఆహ్వానం పలికాయి, వారికి అనుకూలంగా మారాయి. మనం ఈ కులం గోడల్ని ఎంత దృఢంగా నిర్మించుకున్నామంటే ఒక కులాంతర వివాహం చేసుకుంటే ఇప్పటికీ ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాల్సి వస్తోంది. మరి కులాంతరానికి ఇంత కష్టమైపోయిన సొసైటీలో ఒక దేశాంతర వివాహం చేసుకుంటే గుత్తా జ్వాల పరిచయం అక్కర్లేని అచ్చ తెలుగు క్రీడాకారిణి. ఎప్పుడూ టోర్నమెంట్లతో దేశ విదేశాలు తిరుగుతూ బిజీగా ఉండే బ్యాడ్మింటన్ ప్లేయర్. అటువంటి ఒక స్టార్ ప్లేయర్ కుల నిర్మూలనా సంఘం మీటింగ్కి వెళ్లి ఒక సామాజిక కార్యకర్తలా ఉపన్యసిస్తుంది అని ఊహించగలమా? Lesser or superior to anybody, we are all equal and we all live in this wonderful society where we all are for each other and we cannot coexist without each other. గుత్తా జ్వాలలో కనిపించే కొద్దిపాటి చైనీస్ ఫీచర్స్ ఆమె పుట్టుపూర్వోత్తరాల గురించి ఆసక్తిని రేపుతాయి. ఆమె తండ్రి క్రాంతి తెలుగువాడే, రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగి. తల్లి ఎలెన్ మాత్రం చైనా మహిళ. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. ఫెల్ ఇన్ లవ్ అంటాం సినిమాలాగా మొత్తం ఇట్స్ వెరీ ఫిల్మీ. మా మమ్మీ డాడీ స్టోరీ. మా మదర్ ఇస్ ఫ్రమ్ చైనా వదిలేసి ఇక్కడ రావడం, మళ్ళీ ఆ కల్చరల్ డిఫరెన్స్ అదంతా అడ్జస్ట్ చేసుకుని చాలామంది కూడా దే కుడెంట్ బిలీవ్. జ్వాల పేరెంట్స్ది దేశాంతరమైతే తాత సుబ్రహ్మణ్యం, నాయనమ్మ జవహరీబాయిలది కులాంతరం. ముహూర్తాన్ని మూఢనమ్మకంగా భావించి కావాలని అమావాస్య రోజున పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకోవడమే కాదు, ఊళ్ళో కులాల వారిగా బావులు ఉండకూడదని, అందరూ అన్ని బావుల్లో నీళ్లు తోడుకోవచ్చని చెప్పి పెద్ద కులాల ఆగ్రహానికి గురయ్యారు. వాళ్లంతా గుత్తా ఫ్యామిలీని వెలివేశారు. రజకుల్ని, క్షురకుల్ని వాళ్ల ఇంటివైపు చూడకుండా అడ్డుకున్నారు. ఇట్లా అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, ఇంట్లో వేరే కులాల వాళ్ళు మన ఇంట్లో వచ్చి తినటం అని చెప్పి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ ఊర్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మొత్తాన్ని వెలివేశారని. స్వాతంత్రోద్యమం నుంచి కమ్యూనిస్ట్ హేతువాద ఉద్యమాల మీదుగా తెలుగునాట జరిగిన అన్ని సాంఘిక ఉద్యమాల్లో గుత్తా ఫ్యామిలీ భాగం పంచుకుంది. వాళ్ల కుటుంబంలో ఆ రోజుల్లోనే దాదాపు 30కి పైగా కులాంతర వివాహాలు జరిగాయి. సో కుటుంబ నేపథ్యం రీత్యా చూసినప్పుడు జ్వాల కుల నిర్మూలనా సంఘం మీటింగ్కి వెళ్లడం ఏమాత్రం ఆశ్చర్యకరమైన విషయం కాదు. సామాజిక పరివర్తన కోసం పోరాడడం ఆమె రక్తంలోనే ఉంది. My dad always treated me like a strong person, not like a girl, not like a boy. Always gave me that freedom of opinion expression. We strive towards a good society. గుత్తా ఫ్యామిలీ స్వాతంత్రోద్యమంలో ఆస్తుల్ని పోగొట్టుకుంది. ఆ తరువాత కమ్యూనిస్ట్ హేతువాద ఉద్యమాల్లో పనిచేస్తూ గుంటూరు జిల్లా గుత్తావారిపాలెం నుంచి చెన్నైకి, అక్కడ్నుంచి మహారాష్ట్రలోని గాంధీగారి సేవాగ్రామ్కి చేరింది. క్రాంతి తోబుట్టువుల్లో పెద్దన్న మినహా మిగతా వారంతా అక్కడే పుట్టారు. ఆఖరికి జ్వాల కూడా సేవాగ్రామ్కి సమీపంలోని వార్ధా పట్టణంలోనే జన్మించింది. జ్వాల పేరెంట్స్ మధ్య ప్రేమ చిగురించింది కూడా ఈ సేవాగ్రామ్లోనే. Now they don't feel me otherwise like Chinese, so I am one of the Indian among all. నేను ఇండియన్నే. చాలా చిన్న వయసులోనే ఇండియాకి రావటం వల్ల ఇక్కడ బాగా కలిసిపోగలిగాను. నేను నా 17 ఏళ్ల వయసులో ఇండియాకి వచ్చాను. సో నేను బాగా అడ్జస్ట్ అయ్యాను. నేను మా గ్రాండ్ ఫాదర్ వచ్చాం. నాకు ఇండియా చాలా అద్భుతంగా అనిపించింది. Because when I came, my cousin also came. He was 12 years. తాతగారు జంగ్ షెంగ్ టీతో కలిసి 17 ఏళ్ల వయసులో ఇండియాకొచ్చింది ఎలెన్. తొలి అడుగు మద్రాసులో వేసి అక్కడ 6 నెలల పాటుండి ఆ తరువాత సేవాగ్రామ్కి వెళ్ళింది. ఆమె తాతగారికి గాంధీజీ అంటే ఇష్టం.
ఆయన బాపు జీవిత చరిత్రను చైనీస్లోకి అనువదించాలి అనుకున్నారు. ఆయన కొన్నాళ్లు శాంతినికేతన్లో కూడా చదివారు. ఇదిగో ఠాగూర్తో ఆయన ఫోటో. My grandfather has studied in Shantiniketan with Rabindranath Tagore, actually, yeah. మా తాతగారు పత్రికా సంపాదకుడు. ఆయన ఇండియా చైనా రిలేషన్స్ అభివృద్ధి కావాలని కోరుకునేవాడు. శాంతినికేతన్లో కొన్నాళ్లు చదివాడు. సన్యాసం స్వీకరించాలనుకున్నాడు. ఇక అప్పుడు ఠాగోర్ ఆయన్ను సబర్మతి ఆశ్రమానికి వెళ్లి గాంధీని కలవమని చెప్పాడు. అప్పటి నుంచి ఆయన గాంధీ కోసం ఇండియాకు వస్తూ పోతుండేవాడు. So my grandfather has come from Calcutta to Ahmedabad to Sabarmati Ashram. అలా తాతగారు సేవాగ్రామ్కి వస్తూ వస్తూ మనవరాలు ఎలన్ని కూడా వెంట తీసుకొచ్చేవారు. ఆమెను అక్కడి కాలేజీలో చేర్పించారు. అయితే ఎలన్కి ఇంగ్లీష్, కెమిస్ట్రీ చాలా కష్టంగా ఉండేవి. క్రాంతి అదే కాలేజీలో సీనియర్ స్టూడెంట్ కావడంతో ఆమెకు చదువులో సాయం చేసేవాడు. కెమిస్ట్రీ సబ్జెక్టు సంగతేమో గాని వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పండింది. సేవాగ్రామ్ అంటే గాంధీ ఆశ్రమంలో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు తను చైనా నుంచి వచ్చిన తర్వాత గాంధీ ఆశ్రమంలో వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో ఉండింది. సో దగ్గరే ఉండేవాళ్ళం కాబట్టి తను అప్పుడు ఇంగ్లీష్ కూడా రాదు. అయితే చైనీస్ మన ఏమనాలి డిగ్రీలో కెమిస్ట్రీ చదువుకోవడం కోసం అప్పుడు నేనేమో పీజీ చేసేవాడిని. మా అబ్బాయి ఇంగ్లీష్ బాగా చదివేవాడు. చదువుతూ ఉంటే ఆయన దగ్గర నోట్స్లు ఉన్నాయి అని ఒక లెక్చరర్ పంపితే దాంతో ఇద్దరు ఇక చదువుకోవటం చేయటం ఇవన్నీ ఉండేవి. ఇక అట్లా పరిచయం అయ్యారు. అలా కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టిన ఓ తెలుగు యువకుడికి, గాంధీని అభిమానించే ఓ చైనీస్ ఇంటలెక్చువల్ మనవరాలికి జీవితకాల బంధం ఏర్పడింది. ఆంధ్రాలోని గుంటూరు జిల్లాలో పుట్టి సేవాగ్రామ్లో పెరిగిన ఒక తెలుగు అబ్బాయి. ఇక చైనాలోని టియాన్జిన్ అనే సిటీలో పుట్టి ఆమె తాతతో కలిసి సేవాగ్రామ్కి వచ్చిన ఒక చైనీస్ అమ్మాయి. వీళ్ల ప్రేమకి పెళ్లికి ఆమె తాత ఒప్పుకోలేదు. ఇదొక టెన్షన్. ఇంకోవైపు సేవాగ్రామ్లో ఉంటున్న విదేశీయులందరూ వెంటనే వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఇది రెండో టెన్షన్. క్రాంతి ఎలన్ల పెళ్లి అంత తేలిగ్గా ఏం జరగలేదు. ఆమె తాత జంగ్ షంగ్ టీకి ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే టైంలో ఆరోగ్యం బాగోలేక ఆయన ఆసుపత్రి పాలయ్యాడు. తనను చూడ్డానికి వచ్చిన మనవరాల్ని చూసి తల తిప్పుకున్నాడు. మనవరాల్ని డాక్టర్ కోర్సు చదివించాలి అనుకుంటే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటోంది అని కోపం ఆయనకి. ఇక్కడ చదువుకోవటానికి నిన్ను డాక్టర్ చదివించడానికి తీసుకొచ్చా, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఆయన బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాం. నేను వెళ్ళా, ఆమె వెళ్ళింది. విన్నా నా ఏమంటే తను కూడా ఇద్దరం వెళ్ళాం. వెళితే ఆయన ఇటు తిరిగాడు తను చూసి. తాతగారి కోపం సంగతి అలా ఉంచితే అదే సమయంలో సేవాగ్రామ్లో ఉంటున్న 40 మంది విదేశీయుల్ని వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. క్రాంతి ఎలన్లు పెళ్లికి తొందరపడాల్సొచ్చింది. మా మమ్మీ తాత ఒప్పుకోలేదు యాక్చువల్లీ ఈ పెళ్ళికి. సో ఇంకా మా మమ్మీ వీసా అయిపోయింది అండ్ షీ వాజ్ అబౌట్ టు గో అండ్ దట్స్ వెన్ ఆ హరీలో మొత్తం తొందరలో పెళ్లి చేసేసుకున్నారు. వీసా ఎక్స్టెన్షన్ కోసం అంటే రెన్యువల్ కోసం అడిగినప్పుడు గాంధీ ఆశ్రమం సెక్రటరీ మాత్రం అప్పుడు కాస్త కొంచెం అపోజ్ చేశారు. ఏంటంటే నువ్వు మీ గ్రాండ్ ఫాదర్తో ఉండట్లేదు కాబట్టి నేను ఇంకా గార్డియన్గా ఉండను అని చెప్పి ఆయన రాసిచ్చారు. రాసిచ్చిన దానివల్ల వీసాకి ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో ఇమ్మీడియట్గా మేము అంటే గార్డియన్షిప్ చేంజ్ చేయటం. సో ఆఫ్టర్ మ్యారేజ్ న్యాచురల్ గార్డియన్గా నేను కాస్త ప్రాపర్టీ ఉండాలంటే అప్పుడు మాకేం ఆస్తులు లేవు కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చూపించి వాళ్ళందరూ గార్డియన్గా ఉండటం. సో వీసా రావడం జరిగింది. ఎలన్ తాతగారు ఈ పెళ్లికి ఇష్టపడలేదు కదా. ఆమె తల్లి కూడా కూతురు పెళ్లిపై కాస్త అసంతృప్తిగానే ఉంది. ఎందుకంటే ఆ టైంలో క్రాంతికి ఉద్యోగం లేదు. నాకు ఉద్యోగం లేదు అప్పుడు మేము పెళ్లి చేసుకునేటప్పుడు. అయితే తన వీసా ఎక్స్పైర్ అవుతుంది, రెన్యువల్ చేసుకోవాలనే ఒక అవసరం ఉండింది అనుకోండి. అప్పుడు నాన్న ఏమన్నా అంటే ఏముంది 4 తింటున్నారు ఇంట్లో, తను కూడా వస్తుంది 5 మంది తింటారు. నీ వల్ల మాకొచ్చే కట్నం పోయింది అని ఎప్పుడైనా జవహరీబాయి హాస్యమాడితే, చైనాలో అయితే నాకు కూడా కట్నం వచ్చేది అని ఎలన్ నవ్వుకుంటూ జవాబు చెప్పేది. ఇండియాలో వరకట్నం ఇవ్వడం ఆచారంగా,
తీసుకోవడం అబ్బాయిల హక్కుగా భావిస్తారు. కానీ చైనాలో మాత్రం రివర్స్. అక్కడ ఎదురు కట్నం ఇవ్వాల్సిందే. His mother sometimes while discussing something, talking, she will say, నీ వల్ల మాకు కట్నం రాలేదని మా అత్తగారు ఎప్పుడైనా జోక్ చేసేది. చైనాలో అయితే నాకు కూడా కట్నం వచ్చేదని చెప్పేదాన్ని. అక్కడికి ఇక్కడికి పోల్చితే అంతా రివర్స్. అబ్బాయికి ఇల్లుండాలి, డబ్బు ఉండాలి, 4 సీజన్లకు సంబంధించిన దుస్తులు, వస్తువులు అన్నీ ఉండాలి. పెళ్లి కూతురు ఏది కోరితే అది కొనే స్థాయిలో పెళ్లి కొడుకు ఉండాలి. చైనాలో అమ్మాయిలదే పై చేయి. because China woman is always on the top. అంతేకాదు, చైనాలో మగాళ్ళు అన్ని పనులు చేస్తారు. పనుల్లో ఆడపని మగపని అనే తేడాలేమీ ఉండవు. ఇక్కడేమో మగవాళ్లు తిన్న కంచం కూడా తీసి పక్కన పెట్టరు. కానీ క్రాంతికి అతడి కుటుంబం నేర్పిన కల్చర్ వేరు. అతడు శ్రమకి గౌరవమిచ్చే కుటుంబం నుంచొచ్చాడు. అందుకే ఎలన్తో పాటు అన్ని పనులు చేసేవాడు. అక్కడ జెంట్స్ కూడా ఎక్కువ వండటం, లేకపోతే ఈ ఫ్యామిలీ నీడ్స్ వాటిల్లో కూడా ఎక్కువ పార్టిసిపేషన్ అది ఉంది. మా అత్తగారి కంటే మా మామగారు బాగా వండుతారు అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు ఇద్దరూ కూడా మానసికంగా ఆ అమ్మాయి బట్టలు ఉతికితే వాడు జాడిచ్చేసి ఆదేశిస్తుండేవాడు. మా మమ్మీ ఇప్పుడు కూడా చెప్తుంది, ఇఫ్ మీ డాడీ నా పక్కన నుంచోకపోతే, నన్ను సపోర్ట్ చేయకపోతే నేను వదిలేసి వెళ్ళిపోయేదాన్ని అని చెప్తాడు. ఎలన్ తన సొంత బంధువులకి, సొంత దేశానికి, సొంత భాషకి, సొంత ఆహారపుట అలవాట్లకి అన్నింటికీ దూరమైంది. ఇక్కడ ఓ తెలుగు కుటుంబంలో భాగమైపోయింది. తమ కూతురు ఇండియాలో ఎలా ఉందో, ఎలా అడ్జస్ట్ అవుతుందోనని ఆమె పేరెంట్స్ కొంత బెంగపడేవాళ్ళు. Previously they also felt maybe the difference are cultural. నేను తరచూ చైనా వెళ్ళొస్తుండేదాన్ని. మా వాళ్ళందరూ చైనాలో ఉన్నారు. అమ్మ నా కోసం బెంగపడేది. దూరంగా ఉన్నానని, వేరే కల్చర్ మధ్య ఎలా అడ్జస్ట్ అవుతున్నానో ఏంటో అని అనుకునేవాళ్ళు మా వాళ్ళంతా. ఇక్కడి తిండి విషయంలో ఆమె కొన్నాళ్లు తిప్పలు పడింది. ఆ తర్వాత బాగానే అలవాటు పడింది. ఇప్పుడు అన్ని రకాల భారతీయ వంటకాల్ని అద్భుతంగా వండుతుంది ఎలన్. ఆ పెరుగు తినడం అంటే కూడా కష్టం. అది అంటే ఏంటంటే పెరుగు అలవాటు లేదు కాబట్టి. కానీ దాని తర్వాత మిగతా అన్నీ ఇప్పుడు ఇండియన్ మొత్తం ఫుడ్ ఇంత తయారు చేస్తుంది. సిస్టర్ పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా చుట్టాలు వస్తే చాలా టేస్టీ ఫుడ్ చేస్తుంది. అంతా మొత్తం ఇండియన్ ఫుడ్. పండగొచ్చినా పబ్బమొచ్చినా రకరకాల తెలుగు వంటకాలను వండి అత్తకి, ఆడపడుచులకి పంపిస్తుంది ఎలన్. పెళ్లి టైంకి క్రాంతికి ఉద్యోగం లేదు. ఆ తర్వాత ఉద్యోగం, 2 పిల్లలు, వాళ్ళ పెంపకం, మొత్తం మీద బరువు బాధ్యతలు పెరిగాయి. ఇంకోవైపు బ్యాడ్మింటన్లో టాలెంట్ చూపిస్తున్న పెద్ద కూతురు జ్వాలని తీసుకుని లీవ్ పెట్టి మరీ క్రాంతి టోర్నమెంట్స్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దాంతో జీతం సరిపోయేది కాదు. ఆ టైంలో ఎలన్ ఒక బొటీక్ పెట్టి ఎంబ్రాయిడరీ చేసి కష్టపడ్డారు. క్రాంతి, ఎలన్లకి జ్వాలతో పాటు మరో కూతురు కూడా ఉంది. ఆమె పేరు ఇన్సీ. ఇండియా, చైనాల పేర్లు కలిపి తమ చిన్న కూతురికి ఇన్సీ అని పేరు పెట్టారు. ఆమె కొన్నాళ్లు చైనాలో పెరిగింది. ఇక పిల్లల పెంపకంలో ఎలన్ చాలా శ్రద్ధ చూపింది. ఒకసారి జ్వాలని ఏజ్ మారిస్తే లోవర్ ఏజ్ గ్రూప్లో ఆడొచ్చు, అప్పుడు షీ కెన్ పర్ఫామ్ అని చెప్పినప్పుడు నేను ముందు వద్దు, అట్లా అవసరం లేదు అని చెప్పి చాలా చెప్పాను. అయితే అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్తా ఉంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత తనతో డిస్కస్ చేశాను. మనం తప్పుదారి చూపించిన వాళ్ళం అవుతాము సక్సెస్కి, అట్లాంటి అలవాటు చేయటం పిల్లలకి మంచిది కాదు అని చెప్పింది. పెళ్ళంటే సేమ్ క్యాస్ట్ అయినా సరే ఆడవాళ్లకే కష్టం ఎక్కువ. ఇక వేరే కులం, వేరే మతం, వేరే భాష, వేరే దేశమైతే మరింత త్యాగం, మరింత అడ్జస్ట్మెంట్ అవసరం. అన్ని టైంలో కూడాను ఫ్యామిలీని సపోర్ట్ చేయటం కానీ, ఎందుకంటే నా జీతం కూడా సరిపోయేది కాదు. ఒక ఇన్స్టిట్యూట్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇవన్నీ కలిస్తే ఒక బొటిక్ ఇవన్నీ కలిపి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టిందా, ఆ ఇన్కమ్ బాగా వచ్చేది. అక్కడ వచ్చిన ఇన్కమ్ అన్నింటితో పాటు అప్పుడు మేము వెళ్ళి కొంత ల్యాండ్ కొనగలిగాం. ఐ హ్యావ్ టు అడ్మిట్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ సాక్రిఫైస్ ద ఫ్యామిలీ హ్యాస్ స్టూడ్ అప్ లైక్ దిస్. అంతవరకు ఇన్ ది సేమ్ ఇన్ ద సేమ్ వే ఐ థింక్ మా అమ్మ కూడా చాలా సాక్రిఫైసెస్ చేసి ఉండాలి. మొత్తానికి క్రాంతి, ఎలన్ల బంధం 2 దేశాల మధ్య, 2 కల్చర్ల మధ్య ఒక వారధి నిర్మించింది. ఇరువైపులా మమకారాలు పెరిగాయి. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. అట్లా వచ్చి చాలా సంతోషపడ్డాడు. ఆయన కూడా భోంచేసేవాడు, ఇక్కడే ఉండేవాడు మా ఇంట్లో. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ కూడా వచ్చి బాగా సంతోషంగా ఉండేది. ఎలన్ ఇండో చైనా ఫ్రెండ్షిప్ అసోసియేషన్కి సెక్రటరీగా పనిచేసింది.
కల్చరల్ డిఫరెన్స్ల కారణంగా రెండు దేశాల మధ్య ఎక్కువ పెళ్లిళ్లు జరగడం లేదు అనేది ఆమె అంచనా. తాను చిన్న వయసులో రావడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, సర్దుబాటు చేసుకున్నానని చెబుతుంది. I learned lots of things from Indians. The one is the presence of mind. Okay. Secondly is the logic, and thirdly how to manipulate. ఇక్కడ చాలా సహనాన్ని, క్షమాగుణాన్ని నేర్చుకున్నాను. ఇక చైనాలో చెప్పిన టైంకి రాకపోతే వెంటనే వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా నిరీక్షించాలి. మానసిక ప్రశాంతతతో పాటు కొంచెం లాజిక్ని కూడా ఇక్కడే నేర్చుకున్నాను. ఇండియా చైనాల మధ్య కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నింటి మధ్య స్నేహ సంబంధాలు పెరగాలంటాడు క్రాంతి. అందులో భాగంగా ఇండియాలో చైనీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఈ విషయంలో ఎలన్కి కూడా బాధ్యత ఉందని చెబుతాడు. ఇండియా చైనా రిలేషన్షిప్ డెవలప్ చేయడం కోసం వాళ్ళ తాతగారు ఇక్కడికి రావటం, గాంధీ గారు డిసైపుల్గా ఉండటం, దాని తర్వాత వీళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడాను రాజీవ్ గాంధీ ఇన్విటేషన్ మీద వచ్చారు. అప్పుడు ఇక్కడి నుంచి అంటే ఏదైనా సరే ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చేస్తే బాగుంటుంది అనేది. ఫైనల్గా ఇంకా ఇప్పుడు ఏంటంటే ఏదన్నా బాధ్యత ఉంటే నేను అనుకుంటా ఎలన్ మీద ఉందనుకుంటా. మనకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ అన్ని దేశాలలో డెవలప్ చేస్తే వేరే దేశం పిల్లలు కానీ ఇక్కడ ఉంటే, ఇప్పుడు చైనీస్ కానీ ఇక్కడ ఉండి ఇండియన్ వెళ్ళి అక్కడ ఉంటే, మనం ఒక దేశం మీద నుంచి ఇంకొక దేశం మీద యుద్ధానికి ప్రయత్నాలు చేయం. మిలిటరీలో ఇప్పుడు కూడా మనం సంపాదించే సంపాదన అంతా మిలిటరీలో ఖర్చు పెట్టకుండా ఆ రకంగా చైనీస్ స్కూల్ కానీ ఇక్కడ పెట్టగలిగితే ఇంకా అంటే నిజంగానే ఇండియా చైనా రిలేషన్షిప్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. పిల్లల్ని ఎటువంటి వివక్ష లేకుండా పెంచిన క్రాంతి వాళ్ల రికార్డుల్లో కూడా కులం, మతం అని రాయాల్సిన చోట ఇండియన్ అని మాత్రమే రాశారు. అదే కులాన్ని కానీ పట్టుకుని ఉండుంటే మా అమ్మ కానీ మా నాన్న కానీ వాళ్ళ కులాలని కానీ పట్టుకుని ఉంటే బహుశా ఆ రకమైన ఇబ్బందులు వచ్చేయం. మేము ఎప్పుడు అంటే మాకు కులం తెలియదు కాబట్టి మేము కూడా ఆ రకంగా ఇప్పుడు గవర్నమెంట్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ జీవో రావటం, మనం పలానా పర్టికులర్ క్యాస్ట్ అని చెప్పి రాయాల్సిన అవసరం లేదని చెప్పి, సో అందుకని మా ఇద్దరు పిల్లలకు కూడాను వాళ్ళ సర్టిఫికేట్స్లో కానీ ఏదైనా సరే ఇండియన్ అనే ఉంటుంది. మేము ముగ్గురు అమ్మాయిలు ఇంట్లో, మా చెల్లి, నేను, ఇంకా మా మమ్మీ. హీ ఆల్వేస్ రెస్పెక్టెడ్. అంటే మేము మమ్మల్ని అమ్మాయిలాగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. ఎప్పుడు అంటారు మా డాడీ, ఒక అమ్మాయి కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి. సో దట్ వే ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్. ఇంత నేపథ్యం ఉంది కాబట్టి జ్వాల కూడా ఏ రకమైన వివక్ష లేని సమాజమే ఆరోగ్యకరమైన, సంపన్నమైన సమాజం అని భావిస్తుంది. కులం అనేది మేము నన్ను కూడా చిన్నప్పటి నుంచి అసలు నేర్పించలేదు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు ఈ కాలంలో అట్లీస్ట్ దట్ వీ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ. మీరేమిట్లు అని అడిగితే ప్రతి వాళ్ళు ఇలా మేం భారతీయులం అని చెప్పే రోజులొస్తే ఎంత బాగుంటుందో కదా. వందల వేల ఏళ్లుగా మన మధ్య లేచిన అదృశ్య గోడలు కూలిపోతే ఇంకెంత బాగుంటుందో కదా. ఆలోచనలు, ఆదర్శాలు విశాలంగా ఉండాలే గాని సిసలైన ప్రేమకి ఏది అడ్డు కాదని నిరూపించిన ఇండియన్ చైనీస్ ప్రేమ కథ ఇది. అంతరాల్ని చెరిపేసే ఇలాంటి ప్రేమ కథలు మీకు తెలిస్తే మాకు తెలియజేయండి. వెలి ప్రేమలో సగర్వంగా వాటిని మీ ముందుంచుతాం. వచ్చే వారం మరో ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.